జ్ఞానవాణి శ్రోతలకు ఉషోదయ ఆశీస్సులు. ఈరోజు మనం ధ్యానించబోయే పునీతులు పునీత గై గారు. ఇతడు దేవాలయ పరిచారకుడు, అండర్లెక్ట్ పేద మనిషి, మత సాక్షి. అండర్లెక్ట్ పేద మనిషి అని పేర్గాంచిన పునీత గై గారు బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగర దాపులోని అండర్లెక్ట్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో 14వ శతాబ్దంలో పుట్టి జీవించారు. చదువుకున్న వారు కాదు, కానీ గొప్ప క్రైస్తవ భక్తి విశ్వాసాలలో పెంచబడినారు. వృద్ధ తోబియా తన కుమారునికి ఇచ్చిన సందేశాన్ని పునీత గై గారికి వారి తల్లిదండ్రులు తరచూ చెప్తుండేవారు. అదేమంటే, దైవభీతి ఉంటే మనకు ఎన్నో మేలులు సమకూరుతాయి అని. పేదరికంలో పుట్టి పేదరికమును ప్రేమించి సంతోషంగా జీవించారు పునీత గై గారు. కష్టాలు ఎదురైనా తనకు ఉన్న దానిలో ధర్మం చేసేవారు. తాను ఉపవాసం ఉండి పేదలకు భోజనం పెట్టే స్వభావం వారిది. పునీత గై గారు ఒక రైతు ఇంట్లో జీతగాడిగా పనిచేస్తున్న రోజుల్లో యజమానికి నష్టం రాకుండా పొలం పనులు శ్రద్ధగా చేస్తుండేవారు. పశువులకు జబ్బు చేస్తే కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకసారి రైతు పునీత గై గారిని పొలం దున్ని అదనుగా ఉన్న కాలంలోనే విత్తనాలు చల్లి మంచి పంట తీయమని కోరారు. గై గారు ఎన్నిసార్లు పొలం వెళ్ళినా వాతావరణ ఇబ్బందుల వల్ల పని సాగలేదు, విత్తనాలు చల్లబడలేదు. రైతుకు కోపం వచ్చింది. తన వ్యాపార వల్ల ఒత్తిడి వల్ల వ్యవసాయం అప్పగిస్తే తనకు నష్టం కలిగిస్తావా? తానే రేపు పొలం వెళ్ళి చూసి వస్తానని చివాట్లు పెట్టారు. గై గారు దేవునిపై భారం వేసి తనపై వచ్చిన అపవాదును తొలగింప పరిపరి విధాలుగా ఆ రాత్రంతా దేవుణ్ణి వేడుకున్నారు. రైతు తెల్లవారిన తర్వాత పొలంనకు వెళ్ళి చూడగా పొలం నిండా పైరు పచ్చపచ్చగా కనిపించింది. పంటకు ఎదిగి కోతకు సిద్ధంగా ఉంది. ఈ అద్భుతానికి రైతు వారి బంధుమిత్రులంతా ఆశ్చర్యంలో మునిగిపోగా పునీత గై గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. గై గారికి దేవుని కోసం పని చేయాలని ఆశ కలిగింది. రైతు వద్ద సెలవు పుచ్చుకొని వారు లాకెన్ పట్టణం చేరుకున్నారు. అది బ్రసెల్స్ నగరానికి సమీపంలోనే ఉంది. అక్కడ ఒక చిన్నపాటి దేవమాత పుణ్యక్షేత్ర దేవాలయం ఉంది. గై గారి కోరికపై ఆ విచారణ స్వామి వారికి గుడిలో పరిచారకునిగా నియమించారు. పూజా సామాగ్రిని భద్రపరచడం, గుడి బుడ్చి తుడ్చి శుభ్రంగా ఉంచే సంక్రీస్తు ఉద్యోగం అది వారికి బాగా నచ్చింది. సంతృప్తికరంగా తన దైవ సేవలను అందించారు. పేదలతో స్నేహం చేసి వారిని పరామర్శిస్తుండేవారు. ఒకరోజు ఒక వర్తకుడు గైగారి దగ్గరికి వచ్చి, మీరు మీ సంపాదనను పేదలకు దానం చేస్తున్నారు కదా, ఆ డబ్బు తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంకా అధిక ధనం సంపాదించి దాన్ని ఇంకా ఎక్కువ మంది పేదలకు దానం చేయవచ్చు కదా అని మాయమాటలు చెప్పి గై గారికి ఇష్టం లేకున్నా వారి వద్ద ఉన్న డబ్బును తీసుకున్నాడు. గై గారికి సోమవారం చేతి నిండా పని ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండేది కాదు. కాన మంగళవారం నుండి శనివారం వరకు వ్యాపారం చేసి ధనం సంపాదించి పేదలకు రోగులకు మరింత ధన సహాయం చేయాలనుకున్నారు. గై గారు మరియు వ్యాపారి ఇద్దరు కలిసి తమ వర్తకం నిమిత్తమై సరుకులకై ఒక ఓడని ఎక్కి కొన్ని రోజులు ప్రయాణం చేయగా పెను తుఫాను ఎదురైంది. ఓడ మునిగిపోగా గై గారు ఎలాగో ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. బ్రతికి బయటపడ్డారు. లాకెన్ పట్టణం దేవాలయంనకు చేరగా అక్కడ తన స్థానంలో మరొక వ్యక్తి నియమితులు కాగా చాలా నిరాశపడ్డారు. ఇక దైవ చిత్తం తెలుసుకునేందుకు వారు అధికంగా ప్రార్థింపగా వారిలో దేవుడు ఒక మంచి ప్రేరణ కలిగించారు. ఆ ప్రేరణ ప్రకారము గై గారు తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసేందుకు పవిత్ర పాలస్తీనాకు బయలుదేరారు. నెలల తరబడి కాలినడకన ప్రయాణం చేసి పాలస్తీనా చేరుకున్నారు. జెరూసలేము, ఒలీవు కొండ వంటి పవిత్ర ప్రదేశాలను దర్శించి ప్రభు క్షమాపణ కోరి తాను చూచిన స్థల వివరాలతో తన స్వస్థలం బెల్జియంలోని అండర్లెక్ట్కు చేరుకొని తన సువార్త చెప్పాలని ఆశించారు. చాలా నెలలు కాలినడకనే ప్రయాణం చేసి అలసి సొలసి స్వస్థలం చేరుకున్నారు. కానీ వారికి పూర్తిగా నీరసం వల్ల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రి పాలయ్యారు. తన అనుభవాలని తనను దర్శించిన వారికి చెప్తూ
వారి విశ్వాసాన్ని బలపరుస్తూ దైవ ధ్యానం చేస్తూనే తన ఆత్మను ప్రభుని పాదాల చెంత అర్పణగా సమర్పించుకున్నారు. గురువులను ఖననం చేసే సమాధుల స్థలంలో వారి మృతదేహాన్ని కూడా ఖననం చేశారు విశ్వాసులు. అక్కడ అనేక ఆశ్చర్య సంఘటనలు జరుగుట వల్ల అది పునీత గైగారి పేరిట గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది. ధ్యానాంశం: దేవుని మహిమ కోసం, నా పొరుగు వారి సంతోషం కోసం నేను బాధలు భరిస్తాను. ప్రార్థన. ఓ పరలోకపు తండ్రి, పునీత గైగారు వలె మేమును మీ సేవలో తరించినట్లు చేయండి. ఆమెన్.